ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ఎందరో ఉన్నారు. ప్రముఖంగా చెప్పుకోదగిన వారు నలుగురు ఉన్నారు. వాళ్ళెవరయ్యా అంటే ఐతరేయ మహీదాసు. ఐతరేయ బ్రాహ్మణానికి ఇతను కర్త. ఆ తదుపరి సత్యకామ జాబాలి. ఇతడు జాబాల ఉపనిషత్తుకి కర్త. ఇక పరశురాముడు, విశ్వామిత్రుడు వీళ్ళిద్దరూ కూడా ప్రముఖంగా చెప్పుకోదగిన వారు. క్షత్రియుడుగా పుట్టి బ్రాహ్మణుడుగా అయిన విశ్వామిత్రుడు గాయత్రీ మంత్రానికి ద్రష్ట. పరశురాముడు స్మృతికర్త. పరశురామ స్మృతి అనే ఒక గ్రంథం కూడా మనకు లభిస్తూ ఉంటుంది. ఈ నలుగురు ప్రముఖులలో శ్రీరామచంద్రుని యొక్క శక్తియుక్తులను పరీక్షించి రాముని యొక్క గొప్పతనాన్ని అందరిలో తెలియపరిచి తన శక్తులను రామునికి ధారబోసిన వాడు పరశురాముడు. ఆ తదుపరి రాముని యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తెరిగిన వాడై తన యజ్ఞాన్ని రక్షింపచేసుకోవడం కోసమని వశిష్ఠుని ద్వారా దశరథ మహారాజును ఒప్పించి యాగరక్షణార్థమై రామలక్ష్మణులను తన వెంట తీసుకొని పోయి వారికి విలువిద్యా నైపుణ్యాలన్నింటినీ నేర్పించి సకల అస్త్రాలు వాళ్ళిద్దరూ పొందేలా చేసి వాళ్లను ధనుర్వేదంలో ప్రముఖులుగా తీర్చిదిద్దినవాడు విశ్వామిత్రుడు. శ్రీరామచంద్రుని చేతిలో ఉండే ధనస్సుని కోదండము అంటారు. రామబాణం తిరుగులేనిది కూడా అని అంటారు. ఈ విధంగా రాముని యొక్క ప్రాశస్త్యాన్ని మనకు తెలియపరచటానికై ప్రముఖులైన వాళ్ళు పూనుకున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళల్లో బాల్యంలో యోగ విద్యను అందించి యోగ వాసిష్టము అనే రూపంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు సంవాదం చేసుకొని ఆ జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ తదుపరి కాలంలో విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు పోయి అతని ద్వారా అనేక క్షేత్రాల యొక్క చరిత్రలను ఆయా మహిమలను తెలుసుకున్నారు. మరి అహల్య యొక్క శాపాన్ని విమోచన చేశారు. మరి సీతా కళ్యాణ స్వయంవరములో ధనుర్భంగం చేశారు. ఈ విధంగా రాముని యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి నడిచిన వాళ్ళు వీళ్ళందరూ అని మనం చెప్పుకోవాలా?